ఆనందపురం మండలంలో పరదేశిపాలెం, పాత పరదేశిపాలెం, బొరబానిపాలెం ఉన్న గ్రామాలను భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీమతి నాగోతి నాగమణి ప్రజా పరిచయ కార్యక్రమంలో భాగంగా తనను తాను పరిచయం చేసుకుని గ్రామస్తుల కష్టాలను, గ్రామాల్లో గల ఇబ్బందులను మహిళలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. తాను భీమిలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నానని మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గ్రామస్తురాలిగా గుర్తించి గెలిపించినట్లయితే ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు తను చూసిన సమస్యలను పరిష్కార దిశగా ఎంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులకు ఎటువంటి కష్టం కలిగినా 24 గంటలు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్దతుదారులు అయిన నాగోతి భాస్కర్ రావు, ఇల్లిపల్లి శ్రీనివాసరావు, తమ్మిన రామకృష్ణారావు, తమ్మిన ఎల్లారావు, పి రాజు, వీర మహిళలు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాం. నాగోతి నాగమణి వదలబడి మాది బాగున్నారమ్మా. నా పేరు నాగోతి నాగమణి అండి. మధురవాడ నుంచి వచ్చాను. హైదరాబాద్ సొంతూరు. మన భీమిలికి వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో మొదటి ఇబ్బంది పోటీ చేస్తున్నాను, గెలిపించండి, మనందరూ చెప్పండి. చెప్తాము. మా మధురవాడలో ఉంటాం మేము. మాది నాగోతి నాగమణి నా పేరు. భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మర్చిపోతున్నాను. స్థానికంగా మొత్తం ఎలక్షన్కి భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మర్చిపోకండి. పేరు నాగోతి నాగమణి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. సో మద్దతు ఇవ్వండి, గెలిపించండి. లేడీస్కి మరి లేడీస్ మద్దతు ఇవ్వండి. తగ్గపూసి మాది స్థానిక వాళ్ళు ఎమ్మెల్యేగా వచ్చారు. సో భీమిలికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. నా మద్దతు ఇవ్వండి. నాగోతి నాగమణి సింబల్ వస్తే మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గం మర్చిపోకండి. ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మర్చిపోవద్దు. చెప్పండి మేడం. లేదు, వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. భీమిలి గెలిపించండి మేడం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. అంతే. చెప్పి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గం చేస్తున్నాను. నగరపాలక సంస్థలు మధురవాడ వచ్చాను. సో మళ్ళీ చెప్పండి. తగరపాలక అండి. మధురవాడలో ఉంటున్నాము. నాగోతి నాగమణి నా పేరు.
ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాగోతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాను. సో మద్దతు ఇవ్వండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్లకి మరి భీమిలి నుంచి పోటీ చేస్తున్నాం. సో మరి మద్దతు ఇవ్వండి. స్థానికురాల్ని గ్రామస్తురాలు ఇక్కడే ఉన్నాము మొదటి నుంచి. సో ఒక అవగాహన అనేది మాకు ఉంది. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం తీసుకోవ్వండి. మీరు ఎప్పుడైనా మీటింగ్లో పిలిచినా వస్తాము. సో అంత బాగానే ఉందండి ఇక్కడ, బాగానే ఉంది కదా. అది నాగమణి నా పేరు. వచ్చే ఎలక్షన్లకి భీమిలి తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో మద్దతు ఇవ్వండి సార్, పోటీ చేస్తున్నాము. మన వరకు నాగోతి నాగమణి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. భీమిలి మరి మధువాణి నుంచి వచ్చాము. ఇంటికి అనిపిస్తే బాగుంటుంది. మధువాణి నుంచి వచ్చాము. భీమిలి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. గెలిపించండి, మద్దతు ఇవ్వండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తుంది. సో మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తున్నాం. బాగానే ఉందా? భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మధువాణి నుంచి వచ్చాము. గుర్తుపెట్టుకోవాలన్నా మళ్ళీ సింబల్ వచ్చాక వస్తాను. గుర్తుపెట్టుకోండి, మద్దతు ఇవ్వండి. ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మీరు ఎక్కడండి? మీరు తెలుసు మాకు, చూస్తుంటే మార్కెట్లో అక్కడ అవుతుంది. 250 రూపాయలు ఇచ్చారు తాతకే. ఇప్పుడు తాతకి ఇవ్వడం మానేసినారు. ముగ్గురు నల్లగా ఇటు వెళ్ళలేకపోతాను, చేయలేకపోతాను. అవునారండి, అది తెలుసా అమ్మగారు? అందరూ ప్రతి ఊరు వస్తున్నాం. అందరూ ప్రజాపరిచయ కార్యక్రమం తిరుగుతున్నాం సార్. గ్రామస్తురాల్ని మరి ఓటేసి గెలిపించండి, మద్దతు ఇవ్వండి. మనలో మనం వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ సో మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తారు. గ్రామస్తురాలు మర్చిపోకండి. మళ్ళీ సింబల్ వచ్చాక వస్తారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి సో మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తాము. మరి ఎప్పుడు రమ్మంటారు? మీరు ఎప్పుడు రమ్మంటే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చి మద్దతు ఇచ్చి గంట వాళ్ళు వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళందరూ మన సాకోలే కదా. చూడగానే పోలీసు కదా. గెలిపించాలి మరి. నేను 2 సార్లు వస్తానమ్మా. మీ అడ్రస్ చెప్తే అమ్మా 2 సార్లు వస్తాను. సార్ మీ అడ్రస్ ఇవ్వండి. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. వచ్చే ఎలక్షన్ నాగోతి నాగమణి నా పేరు. మద్దతు ఇవ్వండి, గెలిపించండి. బాగానే ఉన్నాం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం. గెలిపించండి, మద్దతు ఇవ్వండి. మధువాణి నుంచి వచ్చాము. మర్చిపోకండి, ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి నాగోతి నాగమణి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. ఎమ్మెల్యేగా పోటీ చేస్తామమ్మా. మన పేరెంట్స్ చెప్పండి. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తామమ్మా. చెప్పండి. వచ్చే ఎలక్షన్లకి పోటీ చేస్తాం, గెలిపించాం. నా పేరు నాగమణి సార్, నాగోతి నాగమణి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తాను.
మరి గెలిపించండి, మద్దతు ఇవ్వండి సార్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాను. సో మద్దతు ఇవ్వండి, గెలిపించండి. మళ్ళీ నేను వస్తాను కాంగ్రెస్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని పోటీ చేస్తూ వచ్చాను. స్థానికురాలు గెలిపించండి. వస్తాను. ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాను. భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నేను చెప్పాను. నాగోతి రాంగమణి ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తాను. పోటీ చేస్తారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను భీమిలి నియోజకవర్గానికి. మధురవాడలో అంటున్నాను, తగరపల్లి సంతూరు గ్రామస్తులని గెలిపించండి. ఓటేసి మద్దతు ఇవ్వండి సార్. ఇంకా భీమిలికి పోటీ చేస్తాను. ఇంటి తల్లి సంబంధం లేదు కానీ మరి భీమిలి అమ్మకి మరి పోటీ చేస్తున్నాను. మరి లేడీగా మరి మీరు మద్దతు చెప్పండి, మన వాళ్ళందరూ చెప్పండి. పిలిచినా మళ్ళీ వస్తాను. మీటింగ్ ఏదైనా ఉంటే పెట్టమన్నా పెడతాము. వెళ్ళి చెప్పండి, మన వాళ్ళకి పని చేయండి. ఇంకా సింబల్ రాలేదండి. ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. సో లేడీస్ అందరూ మరి మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాగోతి నాగమణి గుర్తుంచుకొని సింబల్ వచ్చి మళ్ళీ వస్తాను. ఓకేనా? నా పేరు నాగోతి నాగమణి మేడం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. వచ్చే ఎలక్షన్కి భీమిలికి ఎమ్మెల్యేగా నాగోతి నాగమణి గుర్తుపెట్టుకొని సింబల్ వచ్చాక మళ్ళీ వస్తాను. భీమిలికి పోటీ చేస్తున్నాను. మధురవాణి చర్చలు సొంత పెద్దలు నమస్తే అమ్మా. నా పేరు నాగోతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తారమ్మా వచ్చే ఎలక్షన్లకి. మర్చిపోయి ఓటేసి గెలిపించారు. నా పేరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మర్చిపోకుండా ఓటేసి గెలిపించండి. నమస్తే అమ్మా. నా పేరు నాగోతి నాగమణి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. సో గెలిపించండి, మద్దతు ఇవ్వండి. ఇక్కడ అంతా బాగానే ఉందండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి రోడ్లు కానీ ఇంటింటికి మంచి సదుపాయం ఉంది. అంతా బాగానే ఉంది. స్ట్రీట్ లైట్స్ అయితే ప్రాపర్గా వస్తున్నాయి. 1 వేసారండి, 2 నెలలు అయింది, అయిపోయాయి. మళ్ళీ వేసారు, మళ్ళీ అప్పుడప్పుడు అది ఇరిగితేనే అయిపోతాయి. మీరందరూ ఓటేసి కనిపించినట్లయితే నేను సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మనకు స్ట్రీట్ లైట్స్ అనేది నేను పెట్టేస్తున్నాను. అదైతే చేయిస్తాను. ఎందుకంటే ఈ రోజు మనకు సెక్యూరిటీ చాలా అవసరం. అవునండి, సెక్యూరిటీ లేక చాలా భద్రత ఫాలో అవుతున్నారు చాలా ఫ్యామిలీస్ ప్రతి ఏరియాలో. మరి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మనం 100 మంది పోలీసులతో ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది సమానం. సో మనం ఆ విధంగా మన గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం. అలాగే. థ్యాంక్ యూ అండి. ఆవిడ చూసాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్ ఈ యూత్ అంతా ముందుకు రండి. రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా వస్తారు సార్. ఎందుకంటే ఎవరెవరికి 4 లోపల వాళ్ళకి మన ఓట్లు కరెక్ట్. లోకల్ మేము ఇప్పుడు చైతన్యం వచ్చింది మీ ఏరియాలో. ఇన్నాళ్ళకి చైతన్యం వచ్చింది. నష్టం వస్తే కానీ లాభం తెలియలేదండి. అది మాకు బాగా తెలుస్తుంది సార్. నిన్న ఇక్కడ లోకల్లో ఎవరు లేరు. విశాఖపట్నంకి అందరూ 4 లోకల్ లీటర్లు, మధురవాడ నుంచి పెళ్లి జోన్ వరకు 4 లోకల్ లీటర్లు. ఇప్పుడు వచ్చింది మీలో చైతన్యం. ఇక నుంచి ఇలాగ చైతన్యం రాను. గెలుస్తామా ఓడిపోతాం పక్కన పడండి. చైతన్యం అనేది కంపల్సరీ వచ్చినందుకు సంతోషం ఉంటుంది. మీరు మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే మేము ఎలాగ వెనకతల నుంచి సపోర్ట్ చేయగలం చెప్ప ముందు నుంచి రాలేదు. తప్పకుండా మీరు మద్దతు ఇవ్వండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మన భీమిలి పోటీ చేస్తున్నాము. మర్చిపోకుండా ఇప్పుడు పరిచయ ప్రోగ్రాంలో ఉన్నాము. మనకంతా బాగానే ఉంది. ఇక్కడ నా పేరు నాగోతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను.
సో మద్దతు ఇవ్వండి, గెలిపించండి. మరి ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేస్తున్నాను, మధురవాడ లోకల్ మేము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పట్టణానికి పోటీ చేస్తాను వచ్చే ఎలక్షన్లకి. సో మద్దతు ఇవ్వండి, గెలిపించండి. మొదటిసారి పోటీ చేస్తాం, గెలిపించండి. గ్రామస్తురాలని మధురవాడ నుంచి వచ్చాము, అంతే కదా, తగ్గవలసిన మధురవాడలో ఉంటున్నాం. సో మా రోజు మార్నింగ్స్ ఉంటే చెప్పండి. నా పేరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నాగమణి అంటే మధురవాడ నుంచి వచ్చాము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యే. సో గుర్తుపెట్టుకోండి, నాగమణి మద్దతు ఇవ్వండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నానమ్మా. భీమిలికి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నాము, మొదటిసారి పోటీ చేస్తున్నాము. మన మద్దతు ఇచ్చి గెలిపించండి. నాగమణి నా పేరు, మధురవాడ నుంచి వచ్చాము. తగ్గపల్లి సొంత స్థానికురాలు. అదే నేను లోకల్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. ప్రజా పరిచయ కార్యక్రమంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కొత్త పరిచయం వచ్చామండి. సో అందరూ ఇక్కడ భోజనాలు హడావిడిలో ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా ఫ్యూచర్లో నన్ను ఇన్వైట్ చేసి మన మీటింగ్ ఏమైనా కండక్ట్ చేద్దామన్నా నేను పార్టిసిపేట్ చేస్తాను. అందరికీ పరిచయం చేయాలి. మొదటి పోటీ చేస్తాను. మధురవాడ నుంచి వచ్చాను. నాగోతి ఎక్కడ పెట్టాను రచకరా? ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాం వచ్చే ఎలక్షన్. గెలిపించండి. మన అయితే ఇక్కడే చూసానండి, నాగమణి మేడం నా పేరు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను, స్వతంత్ర అభ్యర్థి. ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేకుండానే ఉండాలి. అలాగే తప్పకుండా మీ కూడా మాకే అయితే ఖాతాలో వేసుకోండి. భీమిలి పట్టణానికి పోటీ చేస్తున్నాను నేను వచ్చే ఎలక్షన్కి. నాగమణి నా పేరు, మధురవాడ నుంచి వచ్చామండి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తాను. మర్చిపోకుండా వచ్చే ఎలక్షన్కి మనం గెలిపించండి. ఇదంతా బాగానే ఉందమ్మా మీకు? ఆర్డర్ వస్తుంది ఇట్లా ఇట్లా వెళ్తున్నాయి. అదే మేడం, మధురవాడ నుంచి వచ్చాము. తగలపల్లి మా సొంతూరు. నా పేరు నాగోతి వర్గానికి పోటీ చేస్తున్నానమ్మా. వచ్చే ఎన్నికలకి నాగమణి గుర్తుపెట్టాలి. గెలిపించండి అమ్మా. అండి మధురవాడ నుంచి వస్తున్నాము. నాగమణి అండి నా పేరు. వచ్చే ఎలక్షన్లకి భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో గెలిపించండి మేడం. నాగమణి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. పోటీ చేస్తున్నాను. వచ్చే ఎలక్షన్లో ఓటేసి గెలిపించండి. మర్చిపోండి. నాగమణి అండి నా పేరు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్లకి. గుర్తుపెట్టుకోండి, నాగమణి గెలిపించండి. నాగమణి అండి నా పేరు. భీమిలికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గ్రామస్తురాలు మధురవాడలో ప్రజలు గుర్తుపెట్టుకొని గెలిపించండి గ్రామస్తురాలని. ఏమ్మా నాగమణి గుర్తుపెట్టుకోండి. భీమిలికి ఎమ్మెల్యే ఎవరండి? మర్చిపోద్దు. నాగమణి నా పేరు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ టైంలో ఓటేయండి అమ్మా. గ్రామస్తురాలని
అదే మీకు ఎక్కడ చూసాను నుంచి వస్తున్నాము దగ్గరపల్లి సొంతూరండి. సో వచ్చే ఎలక్షన్కి భీమిలీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో భీమిలీ నియోజకవర్గంలో మనకి గ్రామాలలో వస్తాయి కాబట్టి మరి మొదటిసారి నేను ఎవరు తెలియదు కదండి. ప్రజా పరిచయ ప్రోగ్రామ్ చేసుకోండమ్మా. టెంపుల్ వస్తే మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్ పోటీ చేస్తున్నాను. సో మొదటి అంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నైస్ మీటింగ్ మేడం. అదే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మొదటిసారి భీమిలీకి పోటీ చేస్తున్నాడు వచ్చే ఎలక్షన్లో. సో ప్రజా పరిచయ కార్యక్రమం ప్రతి ఊరు తిరుగుతున్నాం 4 మండలాలు. అందులో భాగంగా ఇల్లు కూడా రావడం జరిగింది. మన లేడీస్గా మరి మీరు మాకు లేడీస్ అందరికీ చెప్పండి. మీరు ఎప్పుడైనా రమ్మన్నా మీటింగ్స్ అయినా వస్తాను చేస్తున్నాను. వచ్చే ఎలక్షన్కి గుర్తుపెట్టుకుంటే ఓటు వేయండి. నా పేరు నాగోతి నాగమన్ అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీ పోటీ చేస్తున్నాం వచ్చే ఎలక్షన్కి. మధువాడి నుంచి వచ్చాము తగరపల్లి సో పోటీ చేస్తున్నాను. ప్రోత్సహించండి, మద్దతు ఇవ్వండి, గెలిపించండి. మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాం వచ్చే ఎలక్షన్కి. భీమిలీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తూ ప్రోత్సహించండి. నా పేరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీ పోటీ చేస్తున్నాం. భీమిలీ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా గెలిపించండి. గెలిపించండి మర్చిపోతుంది. ఎమ్మెల్యేగా భీమిలీకి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్కి. నేను మర్చిపోతుంది. నాగోటి నాగమని సార్కి నా పేరు నాగోటి నాగమని అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్ పోటీ చేస్తున్నాను. సో మొదటి లేడీగా నా పేరు నాగోటి నాగమని. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నైస్ మీటింగ్ మేడం. బాగుంది మేడం. అదే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మొదటిసారి భీమిలీకి పోటీ చేస్తున్నాడు వచ్చే ఎలక్షన్లో. సో ప్రజా పరిచయ కార్యక్రమం ప్రతి ఊరు తిరుగుతున్నాం 4 మండలాలు. అందులో భాగంగా ఇల్లు కూడా రావడం జరిగింది. మన లేడీస్గా మరి మీరు మాకు లేడీస్ అందరికీ చెప్పండి. మీరు ఎప్పుడైనా రమ్మన్నా మీటింగ్స్ అయినా వస్తాను. నా పేరు ఎక్కడ ఉంటాను? ఇక్కడే అదే ఇక్కడే ఇక్కడే వచ్చాను. నేను ఇంటికి చేస్తాను. భీమిలీకి వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గెలిపించండి. మీరు అందరూ ఒకటేసి గెలిపించండి. అలాగే అమ్మా చెప్పండి. సమస్యలు ఉన్నాయి. ఏ పెన్షన్ గురించే నాన్నగారికి లేదమ్మా. పేరు రాసుకో బాబు. బుక్ తీయండి అమ్మా. పేరు రాసుకో. అప్లై చేశారా? ఏదేది లేదమ్మా. ఎంతో వయసు అవ్వలేదు. ఉడికా ముసలు అయిపోతాను. వయసు అవ్వలేదు. ఆయన అసలే ముసలు కష్టపడమే కష్టపడి ఎన్నో కష్టపడుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తక్కువ మరి మెడికల్గా ఏదైనా పెట్టండి. అలాగే మీరు ఈసారి అప్లై చేసినప్పుడు 50 ఏళ్ళు దాటాయి కదా. మెడికల్గా మీరు పెట్టి ఆ రీజన్ చూపించండి. మీకు వచ్చారు. సో మద్దతు ఇవ్వండి, గెలిపించండి. నాగోతి నా పేరు నాగోతి నాగమని. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీకి పోటీ చేస్తున్నామా వచ్చే ఎలక్షన్కి. గ్రామస్తురాలు ఇంకా అయిపోయింది. నాగమని గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. మేడం
నా పేరు నాగోత్ నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాను. సో గెలిపించండి మద్దతు ఇవ్వండి గ్రామస్తురాలే. పట్టణానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకొని నాగోత్ నాగమణి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, గెలిపించండి. ఏమ్మా పోటీ చేస్తే పోటీ చేయండి. మన మధువాణి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను భీమిలి నియోజకవర్గానికి. గుర్తుపెట్టుకొని నాగోత్ నాగమణి మధువాణి నుంచి వచ్చాము. నమస్కారం. బాగున్నారా? ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను ఎలక్షన్లో. గుర్తుపెట్టుకోండి. సింబల్ వచ్చాక మళ్ళీ వస్తాను. నాగోత్ నాగమణి. మేడం నాగోత్ నాగమణి మేడం. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్కి. మర్చిపోకండి, ఓటేయండి, గెలిపించండి. పోటీ చేస్తున్నాము. మొదలవాడి నుంచి వచ్చాము మేము. తగిన సంతోషండి లోపలికి గుర్తుపెట్టుకోండి. నమస్తే మేడం. నా పేరు నాగోత్ నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను. ఈ లైన్లో ఉండాలి. ఇండిపెండెంట్ మేడం ఓటేయండి. వచ్చింది. అయితే ఇక్కడ వాటర్ రాలేదండి, నాకు కంప్లైంట్ చేశారు. అది ఎంతవరకు నిజంగా చెక్ చేస్తాను. గవర్నమెంట్ కాలంలో మంచి సెంటర్ హైవే కానుకొని ఉంది. ఇటువంటి ఊర్లో వాటర్ సమస్య కనీసం మౌలిక సదుపాయాలు గ్రామానికి వాటర్ అలాగే వీధి లైట్లు అనుకుంటున్నాను. ఇక్కడ లైట్ తప్పకుండా నేనైతే సీసీటీవీ ఫుటేజ్లు అయితే ఇప్పిస్తాను. మరి మన ప్రజలందరూ కల్పించినట్లయితే ప్రతి వీధి లైట్కి సీసీటీవీ కెమెరాలు వచ్చేలాగా, అంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీసులతో సమానం. ఈ రోజు మనకు అది కనుక ప్రొవైడ్ అయితే ప్రతి గ్రామాల్లోని మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మన గ్రామస్తులు ఫేస్ చేయకుండా, అంటే మన సెక్యూరిటీ చాలా అవసరం. ఈ రోజున మన పిల్లలతో ఉన్నాము, చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలి మనం ఎక్కడికి వెళ్ళాలి, పక్కింటికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక పిల్లలు పుట్టారంటే ఆడపిల్లల్ని కూడా మనం ఎంతో సెక్యూరిటీగా చూసుకోవాల్సి వస్తుంది. పక్కింటికి కూడా ఇచ్చి వెళ్ళలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజు. సో మనం అందుకని ఈ దొంగల బాధల నుంచి కానీ, లేదా పేదల బాధల నుంచి కానీ, లేదా ఇతర అభద్రతకు లోనవుతున్న మహిళలకి ఏంటి, వృద్ధులకి ఏంటి, లేడీస్ కోసం, అంతేకాకుండా మన ఇంటికి సెక్యూరిటీ పరంగా మనం మాత్రం ప్రతి వీధి లైట్కి సీసీటీవీ ఫుటేజ్లు వచ్చేలాగా ప్రతి గ్రామానికి నేను ప్రొవైడ్ చేస్తానండి. అది డెఫినెట్గా చేయిస్తున్నానండి. అది కూడా నేనైతే అంటే ఇప్పుడు మహిళలందరికీ వయసుతో సంబంధం లేకుండా ఖాళీగా ఉన్న సమయాల్లో వాళ్ళ ఓపికను బట్టి, చదువుతో కూడా సంబంధం లేకుండా వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటుంటే ఈ రోజున పెరిగిపోయిన ఖర్చులతో మన ఫ్యామిలీస్ లీడింగ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి భార్యాభర్త ఇద్దరూ పని చేయాలి. ఈ రోజున చేయాలంటే చదువు ఉండాలి, ఉద్యోగంకి ఎక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ మీకు అది నేను ఆలోచించిన ఎజెండాలో ఒకటి మహిళల కోసం పెట్టాను. మహిళల కోసం చాలా గవర్నమెంట్ నాయకులు ఏం చెప్తున్నారు, ఈ పథకాలు పెట్టాము, ఆ పథకాలు పెట్టాము, మీకు ఎన్నో అట్రాక్టివ్గా ఉన్న స్కీములలాగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్. సో అది కాకుండా నేనేమంటున్నానంటే ప్రతి ఇంటికి 2 ఉద్యోగాలు ఉండేలాగా, అంటే మీ సామర్థ్యాన్ని బట్టి అటు చదువుతో కూడా సంబంధం లేకుండా నేను కుటీర పరిశ్రమలతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మన ప్రోడక్ట్ అనేది మీ ఇంటికే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తీసుకుందాం. చాక్లెట్స్ వేరేగా, అంటే బిల్లలు వేరేగా, కవర్స్ వేరేగా మీ ఇంటికి పంపిస్తాను. ఆ చాక్లెట్స్ చుట్టుకునేలాగా అది ఓల్డ్ పీపుల్ కూడా చేయగలరు. మీ వంట పని అయిపోయాక ఖాళీ సమయాల్లో కూడా మీరు పని చేయాలి. అలాగే పొగాకు, అలాగే ఎవరికి ఏది తోచింది అది, అలాగే విస్తరాకులు కొట్టడం, ప్యాకేజీలు చేయడము, అప్పడాలు, ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి నేను టైఅప్ అయ్యి అవి మీ ఇంటికే పంపించి ప్రోడక్ట్ మీరు మీ ఖాళీ సమయాల్లో మీరు చేసుకుని ఇచ్చేలాగా, రోజుకి ఎంతో వేతనం వచ్చేలాగా నేను అదైతే ప్రతి మహిళలకి ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను.
అండి థ్యాంక్ యూ అండి, గెలిపించండి. మరి మరి మీ చేతుల్లో ఉంది ఏమ్మా ఉంటారు. అయితే ఇక్కడ వాటర్ రాలేదండి, నాకు కంప్లైంట్ చేశారు. అది ఎంతవరకు నిజంగా చెక్ చేస్తాను. గవర్నమెంట్ కాలంలో మంచి సెంటర్ హైవే కానుకొని ఉంది. ట్రీట్మెంట్ ఊర్లో వాటర్ సమస్య కనీసం మౌలిక సదుపాయాలు గ్రామానికి వాటర్ అలాగే వీధి లైట్లు అనుకుంటున్నారు. ఇక్కడ లైట్ తప్పకుండా అండి. నేనైతే సీసీటీవీ ఫుటేజ్లు అయితే ఇప్పిస్తాను. మరి మన ప్రజలందరూ కనిపించినట్లయితే ప్రతి వీధి లైట్కి సీసీటీవీ కెమెరాలు వచ్చేలాగా, అంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీసులతో సమానం. ఈ రోజు మనకి అది కనుక ప్రొవైడ్ అయితే ప్రతి గ్రామాల్లోని మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మన గ్రామస్తులు ఫేస్ చేయకుండా, అంటే మనకి సెక్యూరిటీ చాలా అవసరం. ఈ రోజున మన పిల్లలతో ఉన్నాము, చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలి మనం ఎక్కడికి వెళ్ళాలి, పక్కింటికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక పిల్లలు పుట్టారంటే ఆడపిల్లల్ని కూడా మనం ఎంతో సెక్యూరిటీగా చూసుకోవాల్సి వస్తుంది. పక్కింటికి కూడా ఇచ్చి వెళ్ళలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజున. సో మనం అందుకని ఈ దొంగల బాధల నుంచి కానీ, లేదా పేదల బాధల నుంచి కానీ, లేదా ఇతర అభద్రతకు లోనవుతున్న మహిళలకి ఏంటి, వృద్ధులకి ఏంటి, లేడీస్ కోసం, అంతేకాకుండా మన ఇంటికి సెక్యూరిటీ పరంగా మనం మాత్రం ప్రతి వీధి లైట్కి సీసీటీవీ ఫుటేజ్లు వచ్చేలాగా ప్రతి గ్రామానికి నేను ప్రొవైడ్ చేస్తానండి. అది డెఫినెట్గా చేయిస్తున్నానండి. అది కూడా నేనైతే అంటే ఇప్పుడు మహిళలందరికీ వయసుతో సంబంధం లేకుండా ఖాళీగా ఉన్న సమయాల్లో వాళ్ళ ఓపికను బట్టి, చదువుతో కూడా సంబంధం లేకుండా వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటుంటే ఈ రోజున పెరిగిపోయిన ఖర్చులతో మన ఫ్యామిలీస్ లీడింగ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి భార్యాభర్త ఇద్దరు పని చేయాలి. ఈ రోజున చేయాలంటే చదువు ఉండాలి, ఉద్యోగంకి ఎక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ మీకు అది నేను ఆలోచించిన ఎజెండాలో ఒకటి మహిళల కోసం పెట్టాను. మహిళల కోసం చాలా గవర్నమెంట్ నాయకులు ఏం చెప్తున్నారు, ఈ పథకాలు పెట్టాము, ఆ పథకాలు పెట్టాము, మీకు ఎన్నో అట్రాక్టివ్గా ఉన్న స్కీముల్లాగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్. సో అది కాకుండా నేనేమంటున్నానంటే ప్రతి ఇంటికి 2 ఉద్యోగాలు ఉండేలాగా, అంటే మీ సామర్థ్యాన్ని బట్టి అటు చదువుతో కూడా సంబంధం లేకుండా నేను కుటీర పరిశ్రమలతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మన ప్రోడక్ట్ అనేది మీ ఇంటికే వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, మీ ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తీసుకుందాం. చాక్లెట్స్ వేరేగా, అంటే పిల్లలు వేరేగా, కవర్స్ వేరేగా మీ ఇంటికి పంపిస్తాను. ఆ చాక్లెట్స్ చుట్టుకునేలాగా అది ఓల్డ్ పీపుల్ కూడా చేయగలరు. మీ వంట పని అయిపోయాక ఖాళీ సమయాల్లో కూడా మీరు పని చేయాలి. అలాగే పొగాకు, అలాగే ఎవరికి ఏది తోచింది అది, అలాగే విస్తరాకులు కొట్టడం, ప్యాకేజీలు చేయడము, అప్పడాలు, ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి నేను టైఅప్ అయ్యి అవి మీ ఇంటికే పంపించి ప్రోడక్ట్ మీరు మీ ఖాళీ సమయాల్లో మీరు చేసుకుని ఇచ్చేలాగా, రోజుకి ఎంతో వేతనం వచ్చేలాగా నేను అదైతే ప్రతి మహిళలకి ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి, గెలిపించండి. మరి మీ చేతుల్లో ఉంది ఏమ్మా ఉంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, వచ్చే ఎలక్షన్ గెలిపించండి. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఒకసారి పోటీ చేస్తున్నాం కదా, ఏ పార్టీ వైపు ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నాను, గెలిపించండి. మధురవాడ నుంచి వచ్చాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాం, గెలిపించండి. నమస్తే అండి. నమస్తే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాము వచ్చే ఎలక్షన్కి. నాగోతి మధురవాడ నుంచి వచ్చామండి. సో ఓటు వేయండి, గెలిపించండి, పోటీ చేస్తాం. మళ్ళీ సింపుల్ నా పేరు నాగోతి నాగమన్ అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్కి. ఆదివాడ నుంచి వచ్చాము, గ్రామస్తురాలని. సో గెలిపించండి. ఆదివాడ నుంచి ఆదివాడలో గెలిపించండి. ఇండిపెండెంట్ అండి, గవర్నమెంట్ అంటే మాకు తెలియదు. అదే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. నా పేరు నాగోతి నాగమన్ అండి. సో వచ్చే ఎలక్షన్కి పోటీ చేస్తున్నాం, ప్రోత్సహించండి, మద్దతు ఇవ్వండి, గెలిపించండి. గ్రామస్తురాలని మధురవాడ నుంచి వచ్చాము. సిద్ధం చేస్తున్నారా? నాగోతి నాగమన్ అండి నా పేరు. మధురవాడ నుంచి వచ్చాము, తగలపల్లి సొంతూరు. సో పోటీ చేస్తున్నాను భీమిలికి ఎమ్మెల్యేగా. గెలిపించండి, మరి గ్రామస్తురాలు గెలిపిస్తే మీకు బాగుంటుంది. సరేనమ్మా. మధురవాడ నుంచి వచ్చాము, తగలపల్లి సొంతూరు. సో భీమిలికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం వచ్చే ఎలక్షన్కి.
సో మద్దతు ఇవ్వండి. పోటీ చేస్తున్నాం, గెలిపించండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీకి పోటీ చేస్తున్నాం వచ్చే ఎలక్షన్. సో గెలిపించండి, మద్దతు ఇవ్వండి. మధురా నుంచి వచ్చాము, అగ్రికల్చర్ చదువుతారండి, స్థానికురాన్ని నాగోతి నాగమని గుర్తు తెచ్చుకున్నాము. సింగల్ వచ్చాక మళ్ళీ వస్తాను. ఓకే చెప్పండి మీరు ఉండండి. వచ్చే ఎలక్షన్లకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీకి పోటీ చేస్తున్నాం. సో మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తున్నాం, ప్రోత్సహించండి. రండి రండి. నమస్తే అమ్మా, నాగోతి నాగమని అండి నా పేరు. మధురవాడ నుంచి వచ్చాము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, మద్దతు ఇవ్వండి. వచ్చే ఎలక్షన్కి మర్చిపోకండి, మద్దతు ఇవ్వండి. భీమిలీ పోటీ చేస్తున్నాం. సో మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తున్నాం. భీమిలీ పోటీ చేస్తున్నాం వచ్చే ఎలక్షన్కి. మధురవాడ నుంచి వచ్చాము, చదువుకోవాలి గ్రామస్తురాలు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీ పోటీ చేస్తున్నాం. మర్చిపోకుండా అడుగుతామండి. మేడం నా పేరు నాగోతి నాగమని అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీ పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్. సో మద్దతు ఇవ్వండి, గ్రామస్తురాలు. మీతో పాటు పాల్గొంటాను. నాకు ఇష్టంగా ఇవ్వండి. సత్యభారత్లో మీరు అందరూ అదేనండి, మహిళలు ఒకరోజు వస్తాం మన భీమిలీ నియోజకవర్గానికి. సో మీరందరూ మరి నాకు మద్దతు ఇవ్వాలి. ఒక మహిళలుగా మీరందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ రానున్న రోజుల్లో మనమే పరిష్కరించుకోవచ్చు. మన పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఎమ్మెల్యేనైనా మీకు తెలిసిన వాళ్ళు ఎన్నుకుంటే మీకు బాగుంటుంది కదా. అది మీ ఇష్టం, అది తర్వాత సంగతి. అయినా సరే ఎక్కడో ఉన్న దూరం ఉన్న వాళ్ళకి వెళ్ళి ఓటేసుకొని ఆమె చుట్టూ తిరుగుతుందంటే నాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సార్. అదే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాగోతి నాగమని నా పేరు. మధురవాడ నుంచి వచ్చాము. సో ప్రజా పరిచయ కార్యక్రమంలో ప్రతి ఊరు ప్రతి ఇయర్ తిరుగుతున్నాం సార్. అందులో మీ ఇంటికి వచ్చాము. మరి మీ వాళ్ళకి మన వాళ్ళు లేడీస్కి అందరికీ చెప్పండి. ఎమ్మెల్యేగా భీమిలీకి వచ్చే ఎలక్షన్కి. సో మర్చిపోకండి, మద్దతు ఇవ్వండి, పోటీ చేస్తున్నాం, గెలిపించండి. నాగోతి నాగమని మధురవాడ నుంచి వచ్చామండి, గ్రామస్తురాలు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలీకి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్. సో గుర్తుంచుకోండి, మద్దతు ఇవ్వండి. ఏంటి గ్రామస్తురాలు అంత బాగానే ఉందా? ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? స్తంభాలు ఎప్పుడు వేసారు? 3 నెలలు అయింది సార్ స్తంభాలు వేసి. ఎలక్షన్ ముందు ఎక్కువ పెట్టున్నారు. నాకు ఇచ్చి తీసుకుంటాను దగ్గర ఉండి వాళ్ళు ఖాళీ సమయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాబ్ చేసుకునే విధంగా కూడా నేను సౌకర్యం అయితే కల్పిస్తామండి. సో అర్థం చేసుకోండి. మీకు నమ్మకం ఉన్నట్లయితే ఇక మీద ఇంతవరకు మన నాన్ లోకల్ వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరికి ఓట్లు వేసి గెలిపించాం. బికాజ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు గ్రామస్తులుగా మరి ముందుకు వస్తున్నాము. గ్రామస్తులుగా మీరే మమ్మల్ని గుర్తించి మరి గెలిపించినట్లయితే మనందరం అధికారం తీసుకొని మన గ్రామాలను అభివృద్ధి చేద్దామని మరొకసారి మీ అందరికీ చెప్తున్నానండి. గుర్తుపెట్టుకోండి సార్. అమ్మ